ఈ ఉపమానం చెప్పాను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతుకుచూ వచ్చుతున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వల్ల ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ తవ్వి ఎరువు వేయబట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరి, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. చూడండి, ఒక ద్రాక్ష తోట, యజమానికి ఒక తోట ఉంది, అది ద్రాక్ష తోట. దానిలో ద్రాక్ష కానటువంటిది, ఆ జాతికి సంబంధించినటువంటిది, అన్య జాతికి సంబంధించినటువంటి ఒక అంజూరపు చెట్టు ఒకటి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా ఒక చెట్టు ఉందంటే దేవుడు దాని నుంచి ఫలాలు ఆశిస్తున్నాడు. లేకపోతే ద్రాక్ష కానటువంటి లేదా ఆ తోటకు సంబంధం లేనటువంటి ఇంకొక మొక్కలు అక్కడ ఉంచవలసిన అవసరం లేదు. ఇలా మన గురించి కూడా జాగ్రత్తగా ఆలోచించండి. వీఆర్ నాట్ ఇస్రాయేలైట్స్. మనము ఇస్రాయేలు కాదు. దేవుని సొంత జనాంగం అంటే ఇస్రాయేల్ జనాంగం. దేవుని స్తోత్రం. కానీ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టులాగా ఇస్రాయేలుగా యేసు ప్రభు వారి ద్వారా మనం నాటబడ్డాం. జాగ్రత్తగా ఆలోచించండి. ఏ థియలాజికల్ పాయింట్. మనం అన్య జనాంగం. వీఆర్ నాట్ ఇస్రాయేలీ. మనం ఇస్రాయేల్ కాదు. దేవుడు బైబిల్లో స్పష్టంగా చెప్తున్నాడు, నా సొంత జనాంగం ఎవరో అబ్రహాము ద్వారా ఏర్పరచబడినటువంటి జనాంగం ఇశ్రాయేలు జనాంగం, దేవుని సొంత జనాంగం, దేవుని బిడ్డలైనటువంటి వారు. కానీ అక్కడ ఏముంది? ఆ ఇశ్రాయేలు కానటువంటి అన్యులైన మనం కూడా ఇశ్రాయేలు తోటలో నాటబడ్డాం. దేవునికి స్తోత్రం. దాన్ని మనందరికి తెలిసిన విషయమే. యేసు ప్రభు వారి ద్వారా, యేసు క్రీస్తు వారి ముఖాంతరం మనం దత్తపుత్రులుగా ఇశ్రాయేలుగా తీర్చబడ్డాం. కానీ ఆయన మన నుంచి ఫలాలు ఆశిస్తున్నాడు. ఆ తోటలో నాటబడినందుకు, ఆ తోటలో నాటడానికి మనకు అవకాశం వచ్చినందుకు, ఊరికే వ్యర్థంగా ఆ తోటలో ఉంటే యజమాని అంటున్నాడు, నేల వేస్ట్, నీరు వేస్ట్, దానికి ఎరువు వేస్ట్, ఇదంతా వేస్ట్. హీఈస్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ఆయన ఆనందాన్ని, ఆయన సంతోషాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. మన ఏందో ఆయన చూసి మన ఏందో ఆయన ఆనందించాలనుకుంటున్నాడు. ఒకవేళ ఆయన అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు దానిలో ఫ్రూట్స్ ఉన్నాయనుకోండి, యూ వుడ్ హ్యావ్ హ్యాపీ. ఆయన చాలా సంతోషించేవాడు. దానికే వెళ్ళాడు. ఆయన నాటినందుకు ఫలం ఇవ్వాలని, నాటిన దాని యొక్క ఉద్దేశం నెరవేరాలని ఆయన ఆశపడుతున్నాడు. మనల్ని కూడా యేసు క్రీస్తు వారి ద్వారా ఇశ్రాయేలుగా తీర్చబడి, పరిశుద్ధులుగా తీర్చబడి, నీతిమంతులుగా తీర్చబడి, ఈ యొక్క తోటలో, దేవునిదైనటువంటి రాజ్యంలో, దేవునిదైనటువంటి తోటలో, దేవునిదైనటువంటి జనాంగంగా మనము నాటబడ్డాం.